మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రభుకి వందనములు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపా సమాధానము మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట అవును, దేవుని మాట ఆమేన్ అని దేవుడు పలుకుతున్నాడు. దేవుని మాట సత్యము, దేవుని వాక్యము సత్యము. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. నీ ఆపత్కాలము, నీవు ఏ అవసరతలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నాకు మొరపెట్టమంటున్నాడు. నీతో మాట్లాడుతున్నది దైవ వాక్యము, నీతో మాట్లాడుతున్నది దేవుని యొక్క మాట. దేవుడే ప్రత్యక్షముగా నీతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలము ఏ కాలమైనప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా నీవు నాకు మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నీకు జవాబిస్తానని చెప్పి దేవుడు ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నాకు ఎవ్వరూ లేరు, నా సమస్య ఎవరు తీర్చలేరు, నా దిగులు ఎవరు తీర్చలేరు, నాకున్నటువంటి సమస్య అలాంటిది, ఏ ఒక్కరూ నాకు సహాయము చేయలేరని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే, ఇదిగో దేవుని వాక్యము నిన్ను దర్శిస్తుంది. నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంతటి ఊబిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము సత్యము, జీవము కలిగినది. నీ మీద దేవుని వాక్యము పనిచేయగలదు. నీ సమస్య పైన దేవుని వాక్యము పనిచేయగలదు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము నీకు విడుదలను కలిగించగలదు. మీరు నమ్మాలి. ప్రభువును నమ్మినట్లయితే మీరు ప్రభువు దగ్గరకు వస్తారు. ప్రభువును నమ్మినట్లయితే మీరు ప్రభు సన్నిధిలో మోకరిస్తారు. మీరు ప్రభువుని నమ్మినట్లయితే ప్రభువుతో మాట్లాడతారు, ప్రభువుకి మొరపెడతారు, ప్రభువుకి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మీరు ప్రభు వైపు తిరిగి మీ సమస్యకు పరిష్కారం ప్రభువు దగ్గర దొరుకుతుందని మీరు నమ్మినట్లయితే దేవుని జవాబు మీరు పొందుకొనగలరు. దేవుని నుండి సమాధానం మీరు పొందుకొనగలరు. దేవుని నుంచి ఆదరణ మీరు పొందుకొనగలరు. దేవుని నుంచి సమస్యకు పరిష్కారం మీరు పొందుకొనగలరు. ప్రియమైన వారులారా, ఒక్కసారి గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. మీరు దేవుని వైపు తిరిగితే, దేవునికి మొరపెడితే దేవుడు మీకు జవాబు ఇవ్వాలని, దేవుడు ఆ సమస్యను తీసివేయాలని, ఆ సమస్య ఊబిలో నుంచి నిన్ను లేవనెత్తాలని, ఆ సమస్యల వలయములో చిక్కుకున్న నిన్ను విడిపించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమును మీరు గమనించండి. ఆపత్కాలము ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా, కరువైనా, లేమైనా, దుఃఖమైనా, వేదనైనా, సమస్య అయినా, అప్పులు ఊబిలో కూరుకుపోయినప్పుడు కూడా, ఏ సమస్య అయినా ప్రభు ముందు మోకరిల్లాలి. మీరు ప్రభు ముందు మోకరించినప్పుడు, ప్రభు సన్నిధిని మీరు ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క సహాయము మీకు దొరుకుతుంది. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఎందుకంటే మాటిచ్చిన దేవుడు నెరవేర్చగలడు. మీరు వెంటనే ఒక తీర్మానం తీసుకోండి. మీ సమస్యలకు ప్రభు నామములోనే మీకు జవాబు దొరుకుతుందని మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రభువుని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలో ప్రభువుని అడిగి జవాబు పొందుకొని విడుదలను పొందుకోండి. ప్రభు వాక్యము ద్వారా మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.